లేకపోతే చేద్దాంలేండి. ఓం. నిన్న రాత్రి అనుకుంటా మన కారక ప్రకరణంలో మా గురువు గారు ప్రొఫెసర్ ఆర్విఆర్కే శాస్త్రి గారు, రేమెళ్ల వెంకట రామకృష్ణ శాస్త్రి గారు, రిటైర్డ్ ప్రొఫెసర్, హైదరాబాద్ యూనివర్సిటీ క్యాంపస్. నిజానికి కారక ప్రకరణం వారే 2022 బ్యాచ్ వాళ్ళకి చెప్పారు. నువ్వు కూడా నేర్చుకోవయ్యా అని చెప్పి నన్ను వదిలేస్తే నేను లాస్ట్ బ్యాచ్ కి ఈ బ్యాచ్ కి చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా. నాకు వ్యాకరణం చెప్పిన వాళ్ళు కేశిరాజ్ చంద్రశేఖర్ గురువు గారు, వీరేమన్నా ఇక్కడ పాఠం చెప్పారు. సరే, ఇట్లా ఎంతో మంది మహానుభావుల నోట్లో విన్నది కాసి 4 గుర్తున్న ఎంగిలి మాటలు మీతో మాట్లాడుకున్నాం, అంతే, ఇంకేం లే. సరే, అది పక్కకు పెడితే ఆ టేబుల్ ఒకటి ఇచ్చారు ఆయన. మీ దగ్గర టేబుల్ తీసారా? ఎవరి దగ్గరైనా ఉందా టేబుల్? నేను రేపు తెచ్చుకుంటాను సార్, ఇవాళ కుదరలేదు. పర్వాలేదు, తీసుకోవాలి, ఎవరైనా ఉంటే చెప్పాను, అంతే. తీసామండి. రైట్. మొదటి లైన్ చదవండి అమ్మా. అధో రేఖాంగికతానాం రేఖాంగి కాదు, రేఖాంకితానాం సంజ్ఞా విభక్తి చ విజ్ఞేయ. విజ్ఞేయన గురుగారు. ఓకే. అధో రేఖాంకితానాం విభక్తి చ విజ్ఞేయ, ప్రథమా విభక్తి. ఇది ప్రథమ విభక్తి విశేషాలు చెబుతున్నారు. ఇప్పుడు చూడండి పక్కన ఉచ్చైః. ఇంక వినండి కొంచెం, దయచేసి వినండి. ఎవరు మధ్యలో మాట్లాడుతున్నారు? అలగారు క్షమించండి గురు. రైట్. ఉచ్చైః కృష్ణః స్త్రీః జ్ఞానం. ఇప్పుడు చూడండి, పైన కాలమ్స్ 1, 2, 3, 4, 5 అని ఉన్నాయి. ఇందులో మొదటి సరే క్రమ సంఖ్య పక్కకు పెట్టండి. 2 ఉదాహరణం, అంటే మనకి పరీక్షలో ఇవ్వబోయేది. తర్వాత సంజ్ఞ విధించే సూత్రము, ఆ తర్వాత విభక్తి విధించే సూత్రము, తర్వాత చిన్న వివరణ, అవసరమైన చోట్ల, అన్ని చోట్ల ఉండాలని నియమం లేదు. ఓకే. ఇప్పుడు ఉచ్చైః కృష్ణః స్త్రీః జ్ఞానం అని ఇచ్చారనుకోండి, ఏం రాస్తారు? దానికి అప్లై అయ్యే సూత్రం ఏంటి? ప్రాతిపదికార్థ లింగవచన పరిమాణవచన మాత్రే ప్రథమ అని ప్రాతిపదికార్థే అన్నారు. తర్వాత తటి తటః తటి తటం అన్నది మళ్ళీ అదే సూత్రం రాసి లింగమాత్రాధిక్యే అన్నారు. ద్రోణో వ్రీహి, ద్రోణ శబ్దానికి పరిమాణ మాత్రే, ఏకః ద్వే బహవః వచన మాత్రే అని ఇట్లా ఇచ్చారు. ఇట్లా అన్ని ఇస్తూ వచ్చారు, మీరు గమనించండి దాన్ని. ఇప్పుడు కిందకు వచ్చేసేయండి, 16వ పేజీకి వచ్చేయండి. 16వ పేజీ అంటే నేను రాసి ఆ లిస్ట్ అయిపోయిన తర్వాత నేను రాసిన ముఖ్య గమనిక అని రాసిన దగ్గర రండి. ఏమంటే రాయి గట్టిదా తాడు గట్టిదా? రాయి గట్టిది. ఏంటి వినపట్లేదా? రాయి గట్టిదండి. అదేదో చేయి చూపిస్తోంది కానీ మ్యూట్ లో ఉండి. రాయి గట్టిది. ఎప్పుడైనా పాతకాలం బావుల దగ్గర గిలకలు చూసారా మీరు? చూసామండి. ఆ గిలక ఆ బావి చుట్టూ రాయి ఉంటుంది, ఆ రాయి మీద నుంచి లాగుతాం తాడుని. ఈ మెత్తడి తాడు రాపిడికి రాయికి ఘాటు పడుతుంది, అవునా? రాయికి ఇట్లా గాడిపడి ఉంటుంది, చూసారా? అవునండి, అవును. మరి తాడు మెత్తంది రాయి అంత గట్టి రాయిని ఎట్లా గాడి పడేలా చేసింది అంటే మాటి మాటికి లాగటం ద్వారా, వాడకం ఎక్కువ అవడం వల్ల. అలాగే మీరు కూడా ఇది రోజు ఓసారి చదివితే ఎంత బండ బుర్రలకైనా సరే ఇవి నోటికి వచ్చేస్తాయి కనుక. దివ్య ఎంత బాగా నవ్విందో ఇవాళ. ముఖ్యంగా చదవాలా లేకపోతే కారకాలు చదవాలా? చెప్తా, అన్ని చదవాలి కదా. ఏమ్మా
కనుక రోజుకు ఒకసారి చదువుతుంటే అన్ని బుర్రలు అలా కూర్చుండిపోతే గాడి పడ్డట్టుగా పడతాయి అన్నమాట లోపల. దీన్నే శాస్త్రీయ భాషలో చెప్పాలంటే చిత్త వృత్తులు అంటాడు యోగ దర్శనంలో. అది వచ్చే సంవత్సరం చదువుకుందాం, వచ్చే సెమిస్టర్ లో చదువుకుందాం. కనుక రోజు ఒకసారి చదువు. ఈ చదివే ప్రణాళికని ఇప్పుడు చెబుతున్నా. కింద మీకు టేబుల్ తయారు చేసే చూడండి, చూసే ఉంటారు మీరు. మీకు సెమిస్టర్స్ వచ్చేటప్పటికి 1, 2 కారకాలు 1 యూనిట్, 3, 4 కారకాలు 2వ యూనిట్, 5, 6 కారకాలు 3వ యూనిట్, 7వ కారకం ఒక్కటే 4వ యూనిట్. నేను మీకు ఏం చెప్పాను? సారీ, ఇవి కిందకి రాకండి, 5 కిందకి రాకండి, 2, 3, 4, 5 అనుకోండి. ఎందుకంటే 1వ యూనిట్ సంజ్ఞా ప్రకరణం. సంజ్ఞా ప్రకరణం ఎలా చదవాలో చెప్పుకున్నాం. అది కంపల్సరీగా వృత్తితో సహా పారాయణ చేసుకోండి. 36లో ఉన్నాయి సూత్రాలు, అవి ఈజీగా చదివేస్తారు. 33 అది చదివేసుకుంటారు, పక్కకి పెట్టండి. ఇక్కడికి వద్దాం. ఇక్కడ మీరు మొత్తం ఉదాహరణలు అన్నది చూడండి ఒకసారి. 92, 70, 77. కనుక మీరేం చేయాలంటే, మనకి కంపల్సరీగా యూనిట్ నుంచి వస్తాయి కదా క్వశ్చన్లు, ప్రతి యూనిట్ నుంచి ఇవ్వాలి కదా. అందుకని తక్కువగా ఉన్నటువంటి 3, 4 కారకాలున్న 41 సూత్రాలు, 7వదైనటువంటి 37 సూత్రాలు ముందు చదువుకుందాం. అంటే 2 యూనిట్లు క్షుణ్ణంగా వచ్చేసాయి. ఈ రెండింటి టోటల్ కలిపినా మొదటి యూనిట్ కాలేదు. చూడండి, 92 ఉదాహరణలు ఉన్నాయి అక్కడ. కనుక ఇవి 2 చదవండి. ఏవేవి? 7వ, అందుకే ఇప్పుడు కింద పఠన క్రమము అని చెప్పా చూడండి. ముందు 3, 4 కారకాలు తీసుకోండి. అంటే ఆ లిస్టులో ఉన్న 3, 4 కారకాలు ఇచ్చినటువంటివి రోజు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఆ 41 ఈ 41 3, 4లో కూడా గమనించండి మీరు. మొదటిది అంటే మూడో కారకానికి 12 ఉదాహరణలు, 4కి 29 ఉదాహరణలు కదా. కనుక 3, 4 క్షుణ్ణంగా వచ్చే వరకు ఎన్నిసార్లు అయినా చదవండి అన్నప్పుడు 3ను మొత్తం కుమ్మేసి ఒక 2 రోజులు 12 రాగానే 29 చదువుకుంటూ పోయి ఈ 2 కలిపి చదువుకుంటూ పోతే 41. ఏమండి, ఇవి ఇలా చదివేసేసేటి. తర్వాత 7వ కారకం చదవండి. అంటే 7వ కారకం ఎప్పుడు చదవటం మొదలెట్టాలి? 3, 4 మీద కమాండ్ వచ్చిన తర్వాత, ఆ తర్వాతనే 7 మొదలెట్టండి. ఈ 37 సూత్రాలు కూడా పూర్తి చేసేయచ్చు. పూర్తి చేయడం అంటే నోటికి వచ్చేయటము, లేకపోతే చూడంగానే ఇది గుర్తొచ్చేటట్టు ఉంటే చాలు. మీకు మీరే పరీక్ష పెట్టుకోవచ్చు. ఎట్లా అంటే, అధిశీంస్తాసాం కర్మ అనగానే దీనికి ఏం ఉదాహరణ ఇచ్చాడు చెప్పమా అని ఆలోచించుకోవచ్చు. ఆ పుస్తకంలో అది ఉందా లేదా టిక్ పెట్టేసుకుంటే వచ్చేసినట్టు తెలిసిపోతుంది. ఇట్లా 3, 4 తర్వాత 7 ఈ 2 క్షుణ్ణంగా వచ్చేసాయి అనుకోండి. కాసేపు వచ్చేస్తే ఎట్లాగో సంజ్ఞా ప్రకరణం చదివేస్తున్నారు. సంజ్ఞలో 20 మార్కులు, ఈ 2 యూనిట్లు కలిపి 20, 20, 40, 60 మార్కుల పేపర్ మీకు వచ్చేసినట్టే. ఈ 2 చదవడంతో 60 మార్కుల పేపర్ మీకు స్వాధీనంలో ఉంది. ఓకేనా? నిజానికి 60 కన్నా ఎక్కువ ఉంది. ఆ తర్వాత చెప్తా, ఎందుకు ఆ సీక్రెట్ ఇప్పుడు చెప్పను. తర్వాత ఏంటంటే 30 అంటే 6 అంటే 12, 72 మార్కులు మీ స్వాధీనమైనట్టు. ఈ 2 చదివితే అంటే 3, 4 1 యూనిట్, 7 చదివితే, సంజ్ఞలు చదివితే మీ చేతిలో ఎన్నున్నట్టు? 72 మార్కులు ఉన్నట్టు. ఇక మీ ఇష్టం, తర్వాత చదవాలా వద్దా అనేది మీ నిర్ణయం. ఇంతకు మించి నేను ప్రెషర్ పెట్టలేను, పెట్టకూడదు కూడా. సరే, ఇది అయిన తర్వాత 3, 4, 7 అయిన తర్వాత 1వ కారకానికి చూడండి. 1వ కారకానికి చాలా ఉన్నాయి సూత్రాలు. ఎన్ని ఉన్నాయమ్మా?
అదేంటి అక్కడ రాసింది కానీ నెంబరు 37. ఒకటవ దానికండి పైన కారకాలు 1 and 2 మొదటిది ఎన్ని ఉన్నాయి? మొదటి దానికి ఎన్ని సూత్రాలు ఉన్నాయి? 4 ఉన్నాయి. మరి మరి అది 4. చెప్పండి. చాలా ఉన్నాయంటే కంగారు పడతారు ఎందుకు? అందుకే నేను ఏ దగ్గర ఉందేమో అని చూస్తున్నాను. కనుక 4 ఉన్నాయి కాబట్టి ముందు 1వ కారకం చదివేసేయండి. ఓకే. ఇప్పుడు మీరు నేను ఇచ్చిన పఠన క్రమాన్ని గమనించండి. మీకు ఎంత తేలిగ్గా చేయాలో ఆ ప్రయత్నం ఇక్కడ జరుగుతోంది. 2వ కారకాన్ని ముట్టుకోలేదు. ఎందుకు? అక్కడ 88 సూత్రాలు ఉన్నాయి. కానీ ఈ 2వ కారకం చాలా ముఖ్యమైనది అయినప్పటికీ మీ ప్రిపరేషన్ లో దానికి కాసేపు పక్కకు పెట్టండి. అది అయిన తర్వాత ఎక్కడికి వస్తున్నాము అంటే 5వ కారకము 6వ కారకం చదువుతున్నాం. ఓకే. ఇక్కడ ఇంకొక సినిమా చెప్పాలి మీకు. 1వ కారకం తర్వాత 5వ కారకం చదవటం ద్వారా యూనిట్ 2 యూనిట్ 4 లో కూడా చదువుతున్నట్టు అయింది. కనుక మీ అదృష్టానికి ఈ కారకం నుంచి పరీక్ష అడిగితే తప్పని పాస్ అయిపోతారు. అది కూడా రాసేస్తారు బ్రహ్మాండంగా. అది అయిన తర్వాత చివరికి 2వ కారకం. ఇవి అయిన తర్వాత ఇవి చదివేసిన తర్వాత ఏం చేయాలి? అన్నీ కూడా ఇదే వరసలో ప్రతిరోజు కనీసం 1కి 2 సార్లు పారాయణలాగా చేస్తూనే ఉండాలి పరీక్షల వరకు. చెప్పు. అమ్మా ఏమన్నారు? ఎవరన్నా ఏమన్నా అన్నారా? లేదండి. కనుక ఇవి కారకాలకు ఉన్నటువంటి వివరాలు. రావు అంతే కదా. కొట్టు కానీ నేనే పోతలే. అరుంధతి గారు మ్యూట్ చేసుకోండి అమ్మా. అలాగే అండి. ఇది కారకాలు రాసే వ్యవహారం. తర్వాత ఇప్పుడు టేబుల్ ఎవరి దగ్గర ఉంది? టేబుల్ ఉన్న వాళ్ళు మ్యూట్ తీయండి. ఇంకోళ్ళు ఎవరి దగ్గర ఉంది టేబుల్? నా దగ్గర ఉందండి. నా దగ్గర మీ దగ్గర ఉన్నట్లయితే ఆఖరి పేజీకి వెళ్ళిపోండి. ఆఖరి పేజీ. ఓకే. అందరూ ఆఖరి పేజీ చూడండి. ఇప్పుడు ఇది ఎలా రాయాలో చెప్తున్నా ఇక్కడ. ఏమిటి? ఇక్కడ ఈ ఆఖరి పేజీ చూడండి ఒకసారి. ప్యాటర్న్ అని ఉంది, ఉందా లేదా? ప్రథమ విభక్తి వరకు ఒక ప్యాటర్ను, ద్వితీయ నుంచి సప్తమి వరకు ఒక ప్యాటర్న్. ప్రథమ విభక్తి పేజీ నెంబర్ ఏం లేదమ్మా? లేదండి. కాదు ప్రభా గారు, నేను ఇచ్చిన పేపర్లలో చివరి పేపర్ చూడండి. నేను ఇచ్చిన పంపించిన డాక్యుమెంట్ లో, పుస్తకం కాదు. కారకం ప్యాటర్న్ లో ప్రథమ విభక్తిలో చాలా కష్టం. ఏమిటి? కృష్ణ అనే ప్రయోగం, ఉచ్చైహి లేకపోతే గనక ఫలానా అనే ప్రయోగమునందు ఇక్కడ మీరు అది గమనించండి ఒకసారి. నేను టైపు కొట్టిన విషయాన్ని గమనించండి. చెప్పనా వద్దా? చెప్పండి. నేను టైపు చేసిన వాక్యంలో కొన్ని బోల్డ్ గా ఉన్నాయి, కొన్ని మామూలుగా ఉన్నాయి. అవునా కాదా? అవునండి. అవునండి. ఇప్పుడు ప్రథమ చదువుతున్నా. కృష్ణ అన్నది మామూలుగా ఉంది. అనుప్రయోగమునందు ఒకటే మేస్తుంది, అంతే కదా? ఈ బోల్డ్ గా ఉన్నది కామన్, ఈ మధ్యలో ఈ అండర్లైన్ చేసినవి మారుతూ ఉంచాలి వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి. అంతే. ఆ బోల్డ్ గా ఉన్నవి ఏవి అంటే ఇవి నోటికి వస్తే, ఈ ఫార్మాట్ నోటికి వచ్చేస్తే సగం కూడా వదిలిపోయింది మీకు. కృష్ణ ఉచ్చయి ఉంటే ఉచ్చయి, నీ చెయ్యి అది అవి అంతే కదా, అలాగేనా? ఉచ్చైహి అను ప్రయోగమునందు ఉచ్చ శబ్దము కంటే ప్రాతిపదిక
ప్రథమ అను సూత్రము చేత ఉచ్చేసి దగ్గర ఏముంది? మొదటి పేపర్కి వెళ్ళండి. మొదటి పేపర్ లో ఉచ్చేసి దగ్గర ఏముంది? చివరిలో వచన ప్రాతిపదికార్థ ప్రాతిపదికార్థం ఫస్ట్ది. కృష్ణ ఉచ్చైహి అనే రూపము ఏర్పడినది. అదే తటం చెప్పండి. తటం తటం ఉంది కదా. లింగ మాత్రే. లింగ మాత్రే. చెప్పండి. తట అనే ప్రయోగము నందు తట శబ్దము కంటే ప్రాతిపదికార్థ లింగ, అది ఇక్కడ ప్రతిపాదికార్థ బదులు చెప్పు ప్రాతిపదికార్థ లింగ పరిమాణ వచన మాత్రే ప్రథమ అను సూత్రము చేత లింగ మాత్రే ప్రథమాధికే తటః కృష్ణ అను రూపము ఏర్పడినది. అంతే. ఏమండి అందరికి అర్థమైందా? ఇది ప్రథమ విభక్తి రాసే విధానము అయిందండి. భాస్కర దేవి గారికి అర్థమైనట్లేదు. ఆడ ముఖంలో ఇంకా చిన్న కన్ఫ్యూజన్ కొనపడుతుంది. మ్యూట్ చేస్తేనే వినపడతారు. నాకు కూడా అర్థం కాలేదు గురువు గారు. అమ్మా నాకు కూడా అర్థం కాల. అర్థమైందా అండి? అంటే పట్టిక లేదు గురువు గారు, చెప్తుంటే బ్లైండ్ గా వింటున్నాను, నోట్ చేసుకుంటున్నాను. రైట్. మీ దగ్గర అరుంధతి గారు మీ దగ్గర పట్టిక ఉందా? పట్టికది నాకు దీంట్లో లేదు. ఇప్పుడే చూస్తున్నాను లిస్ట్ లో. ఆ 2 పేపర్లు రాలేదండి. లాస్ట్ కు ఉన్నవి 2. నా దగ్గర 243 వరకు ఉన్నది వచ్చింది. లాస్ట్ కి 2 పేజెస్ అదైతే అది చూడలేదు. ఒకటే ఫైల్లో పంపిస్తే ఎందుకు రావు తల్లి? అదే అంటే జిరాక్స్ తీసినప్పుడు వాళ్ళు ఆ 2 పేజెస్ తీసినట్లేరు. అందుకే ఇప్పుడే చూస్తున్నాను. అది వాళ్ళ తప్పు, నేను చెప్పలేను కదా. అదే అందుకే అర్థం కాలేదండి. ఇప్పుడు చూస్తే అర్థం అయింది. రైట్. మీరు మొబైల్లో చూడండి, అందులో ఉంటుంది కదా. గ్రూప్ లో పెట్టాను బావగారు. అదే ఓపెన్ చేస్తున్నాను, అదే చూస్తున్నాను. నేను అదే చూసాను ఇప్పుడే. నాకు డౌట్ వచ్చింది. ఆ 2 పేజీలు తీయలేదు అయితేను. ఆ 2 పేజీలు తీయించుకోవాలి. మీకు అర్థమైందా అమ్మా? అర్థం కాలే గురువు గారు. మరి అడగరు ఎందుకు? అడిగే మీరు చెప్తారు కదా, వాళ్ళు అడిగారు కదా అనేసి. అట్లా కాదు. ఎవరికి అర్థం కాలేదు వాళ్ళు అడగకపోతే మరి నాకు ఎట్లా తెలుస్తుంది? మీ దగ్గర ప్రింట్ తీశారా లేదా? లేదు గురువు గారు, నేను సెల్లులో చూస్తున్నాను. రైట్. మరి 2 ఏకకాలంలో చూడగలరా? పైన కింద ఒకసారి చూస్తున్నాను గురువు గారు. రైట్. అయితే పైన తీయండి మీరు ఒకసారి. గ్రూప్ లో పెట్టానండి ఆ పేజ్. ఆగు ప్రభావతి, ఆగు ఒక నిమిషం. ద్రోణో వ్రీహి ఉందా మీకు? అరుణ గారు మాత్రమే చెప్పండి. అరుణ గారు ఫస్ట్ పేజీలో మొదటి కారకము ఉచ్చైహి, అది కాదా గురుగారు? అందులోనే ద్రోణో వ్రీహి ఉంటుంది చూడండి. మూడో లైన్. మూడో లైన్, మూడో పాయింట్ ఉంది గురుగారు. ఆ లైన్ వరుసగా చదవండి. ద్రోణో వ్రీహి ప్రతిపాదికార్థ లింగ పరిమాణ వచన మాత్రే ప్రథమ. తర్వాత పరిమాణ ఆపండి. ఇప్పుడు ఆఖరి పేజీకి వెళ్ళిపోండి. వెళ్ళండి గురువు గారు. చదవండి ఇప్పుడు. ద్రోణో వ్రీహి అనే ప్రయోగమునందు అనండి నాతో పాటు. ద్రోణో వ్రీహి అనే ప్రయోగమునందు ద్రోణ శబ్దము కంటే ప్రాతిపదికార్థ లింగ వచన మాత్రే ప్రథమ. అక్కడ చదివారు కదా సూత్రం. అవును గురువు గారు. అనుసూత్రము చేత అక్కడ ఏమన్నాడు? పరిమాణ మాత్రే. అక్కడ ఏమన్నాడు? పరిమాణ మాత్రే అన్నాడా లేదా? చివరి లైన్ లో, అక్కడ చివరిలో అది రాయండి. అది రాయండి ఇక్కడ. పరిమాణ మాత్రే ప్రథమా విభక్తి చేయగా ద్రోణ అను రూపము ఏర్పడినది. ఓకే గురువు గారు. ఇప్పుడు అర్థమైందా?
అర్థమైంది గురుగారు. అంటే ఇప్పుడు మీకు ఆ టేబుల్ బాగా వచ్చేస్తే ఇది ఇందులో ఎక్కడక్కడ డబ్బాల్లో పెట్టడం తేలికైపోతా లేదా? అవుతుంది. రైట్. ధన్యవాదాలు గురుగారు. ముందు మీరు టేబుల్ చదవడం ప్రాక్టీస్ చేయండి. ఇది కావాలంటే మళ్ళీ ఇంకోసారి చెప్పుకోవచ్చు. రైట్. ఇప్పుడు చతుర్థి విభక్తి తీయండి ఎవరైనా. తీశాను. విప్రాయ గాం దదాతి కర్మణ యమభిప్రైతి సంప్రదానం చతుర్థి కర్మణ గావ ప్రేతస్య విప్రస్య సంప్రదానం తథా చతుర్థి. ఎందుకు లక్ష్యం అవుతుంది? ఫస్ట్ 107వ ఐటమ్ చదవండి. నువ్వు కాదు, ఇంకా వేరే ఎవరైనా చదవను. నీకు అర్థమైంది అది, ఇంకా నువ్వు చదవద్దు. అర్థమైన వాడు దయచేసి చదవకండి, అర్థం కాని వాళ్ళకి అవకాశం ఇవ్వండి. పశునా రుద్రః యజతే. రుద్రః ఉందా? రుద్రం ఉందా? సారీ, రుద్రం యజతే. అదేమిటది? అది ఉదాహరణ. ఇచ్చిన వాక్యం. ఉదాహరణ కాదు, ఇచ్చిన వాక్యం. ఓకే. దాని తర్వాత చదవండి సూత్రం. యజేహ కర్మణః కరణ సంజ్ఞా సాంప్రదానాస్య చ కర్మ సంజ్ఞా వార్తికం. తర్వాత ఏముంది? కర్తృకర్మణ యోస్తృతీయ చతుర్థి సాంప్రదానే. తర్వాత ఏముంది? పశువు రుద్రాయ దదాతి. ఓకే. పశుం రుద్రాయ దదాతి ఇత్యర్థః. ఆ లైన్ ఎవరైనా సుధా గారు మీరు ఆ లైన్ పట్టుకుని ఉండండి ఒకసారి, అవసరమైతే చెప్పడానికి వీలుగా. కిందకు వచ్చేయండి, ఆఖరి పేజీకి రండి. ఇచ్చిన వాక్యము ఇచ్చిన వాక్యం దగ్గర నుంచి చెప్పండి. వాక్య ప్రయోగం అవన్నీ కాదు, ఇది ఒక్కటే. 107 ఒక్కటే చెప్పు ప్రభావతి. ఇచ్చిన వాక్యం అన్న చోట ఇచ్చిన వాక్యం అని పైకి చదవక్కర్లా, అక్కడ ఉన్నది అక్కడ పెట్టి చదువు. పశునా రుద్రం యజతే అనే ప్రయోగమందు సూత్రము. ఏ సూత్రం? కర్మణ యజే కర్మణ కరణ సంజ్ఞా సాంప్రదానస్య వార్తికం కూడా చదవాలా? యజే కర్మణ కరణ సంజ్ఞా సాంప్రదానస్య చ కర్మ సంజ్ఞా. ఉంది కదా, అది వార్తికం కదా. అందుకని ప్రయోగం నుంచి సూత్రం బదులు వార్తికము అని రాసుకో. ఓకే. అనువార్తికము చేత మరియు వివరణ నుండి. అంటే వివరణ 5వ లైన్ చదువు. 5వ కాలంలో వివరణ ఏమిచ్చారు? పశుం రుద్రాయ దదాతి అనే అర్థములో ఇత్యార్థః. కారణము చేత అని ఉంది ఇక్కడ. కారణం చేత శబ్దం. కారణం చేత శబ్దము 2వ వర్షం. అంటే నెక్స్ట్ మళ్ళా పశువునా చదువు. పశునా రుద్రం యజతే అను వరుసలోని చతుర్థి సంప్రదాన సంజ్ఞ. కర్తృకర్ణయో తృతీయ చతుర్థి సాంప్రదాన. ఆ 2 సూత్రముల చేత. తర్వాత కింద అందువలన నాకు సంజ్ఞ ప్రవర్తించినది. నాకు ఏమిటి అది ఏ సూత్రాలు చెప్పండి. పశునా రుద్రం యజతే నాకు శబ్దములకు అక్కడ నాకు సంజ్ఞ ప్రవర్తించినది. చతుర్థి విభక్తి ప్రవర్తించినది. అంతే.
ఇక్కడ మూడో చదవండి. ఒకవేళ అభిహితం అయితే అప్పుడు ఏం చేయాలి? విభక్తి రావలసి ఉండగా ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి రావలసి ఉండగా అభిహితమైనది కనుక అనభిహితే అను అధికారములో ఉండుట చేత ద్వితీయ విభక్తిని తృతీయ విభక్తిని బాధించి ప్రథమ విభక్తి వచ్చి ప్రథమ విభక్తి శబ్ద రూపము రామః అనే రూపము ఏర్పడినది. అంటే అది ఎగ్జాంపుల్ అనేది చెప్పింది ఇప్పుడు. మూడో పాయింట్. అదే మూడో దానికి ఇప్పుడు రామ అది ఎగ్జాంపుల్. అట్లా ఇప్పుడు గమనించాల్సింది ఏమిటి? ఏం గమనించాలి ఇక్కడ ఇందులో ఈ టేబుల్లో? మొదటి వాక్యము సంజ్ఞ ఎట్లా ప్రవర్తించిందో తెలిపి రెండవ వాక్యం అంటే విభక్తి రూపము ఎలా ఏర్పడిందో తెలపాలి. అంతే. సంజ్ఞ విధించిన తర్వాత అది అనభిహితమైనప్పుడే విభక్తి వస్తుంది, అభిహితమైతే రాదు. కనుక సంజ్ఞ విధించుట విభక్తి రూపము వచ్చుట మధ్యలో అభిహితేనా కాదా అనే పరీక్ష చెయ్యాలి. కారకములు ఆ నిర్దిష్ట సంజ్ఞ విధించినప్పుడు ఏర్పడతాయి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో సంజ్ఞ విధించకుండానే విభక్తి వస్తుంది. ఎట్లా? స్వాహ స్వధ వషటలం అని చూసారా సూత్రం? విధించాడు, కేవలం నమః ఉంది కాబట్టి మాత్రమే డైరెక్ట్ గా చతుర్థి చెప్పాడు. దాన్ని ఏమంటారు? ఉపపది విభక్తులు అంటారు. ఇది క్లియర్ అయిందా కాలేదా? ఇది క్లియర్ అయిందండి? ఒకసారి చెప్పండి సార్. ఇది ఒకసారి చూసుకుంటే తెలుస్తుంది. ఏది? మళ్ళీ ఒకసారి చెప్పండి అన్నారు ఆవిడ. వినపడలే ఇప్పుడు కూడా. మళ్ళీ చెప్పండి అన్నారండి ఎవరో. ఏంటి మళ్ళీ చెప్పాలి? ఏ భాగం చెప్పాలి? రెండోది మూడోది మళ్ళీ కొంచెం క్లియర్ గా చెప్పండి సార్. ఏది రెండోది మూడోది? ఎక్కడ? లాస్ట్ లోపల మీరు చెప్పండి. ఏమిటో మీకు అర్థమైంది చెప్పండి ముందు. అది సంజ్ఞ విధించిన తర్వాత అది అనభిహితమైతే విభక్తి వస్తుంది, అంటే కన్సర్న్డ్ విభక్తి వస్తుంది అని, అంతే కదా సార్? అంతే. అభిహితమైతే రాదు. అంతే. ఇంకా కనుక సంజ్ఞ విధించుట విభక్తి రూపం వచ్చుటకు మధ్య పరీక్ష చేయవలసి ఉంటుంది. ఏం పరీక్ష చేయాలి? అది అభిహితమా అనభిహితమా అని. రైట్, చేసాము. ఇంకా కారకములు ఆ నిర్దిష్ట సంజ్ఞ విధించినప్పుడు ఏర్పడుతుంది. ఓకే. కానీ కొన్ని ప్రత్యేక సందర్భంలో సంజ్ఞ విధించకుండానే విభక్తి ఏర్పడుతుంది. ఇలా వచ్చే వాటిని ఉపపద విభక్తులు ఉపపద విభక్తులు అంటారు. అంతే కదా? అంటే కొన్ని పర్టికులర్ వర్డ్స్ కో పర్టికులర్ కారకము పర్టికులర్ విభక్తినే వస్తుంది, అంతే కదా సార్ మీరు చెప్పేది దాంట్లో? అంతే. మీరు ఆ టేబుల్ చదివితే ఇది క్లారిటీ వస్తుంది, కంగారు పడకండి. మీరు టేబుల్ చదవండి 1-4 సార్లు. ఓకే సార్. తర్వాత క్లారిటీ వస్తుంది. దీనితోటి రెండవ పేపర్ పూర్తయిపోయినది. ఇప్పుడు మీ నెత్తి మీదే బరువు ఉన్నది, నాకు బాధ్యత లేదు. అలాగే. రైట్. ఇక్కడికి దీన్ని ఏమంటారు? రెండో పేపర్ అయిపోయింది, పక్కకు పెట్టండి. తర్వాత పేపర్ లోకి వెళ్దాం. ఇంకా ఆల్ ద బెస్ట్. టేబుల్ మాత్రం ఆ కింద ఇచ్చిన ఫార్మెట్ లో అదే పద్ధతిలో నేర్చుకోండి. ఓకే.